ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 19 इन्नद्दीन इंदल्लाहिल इस्लाम वमख्तलफल्लज़ीन ऊतुल किताब इल्ला मिन बअदि मा जाअहुमुल इल्मु बग़यन बैनहुम वमन यकफुर बिआयातिल्लाहि फइन्नल्लाह सरीउल हिसाब. ఆయత నంబర్ 19. నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథం కల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలో పరస్పర అసూయ ద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినా సరే అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు. ఇస్లాం ధర్మం కొత్త ధర్మమేమీ కాదు. ప్రవక్తలందరూ తమ తమ కాలాల్లో తమ తమ జాతులకు బోధపరిచిన ధర్మమే ఇది. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇది మానవాళికి సంపూర్ణంగా అందజేయబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లుగానే మనం ఈ ధర్మాన్ని పూర్తిగా నమ్మి నడుచుకోవాలి. తౌహీద్ దేవుని ఏకత్వం, రిసాలత్ దైవ దౌత్యం, ఆఖిరత్ పరలోకం పై దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అల్లాహ్ ఒక్కడే అని కేవలం నమ్మినంత మాత్రాన లేక కొన్ని మంచి పనులు చేసుకున్నంత మాత్రాన మన జీవితంలో సంపూర్ణ ఇస్లాం రాదు. దానివల్ల పరలోక సాఫల్యం కూడా సిద్ధించదు. ఇస్లాం అన్నా, ఈమాన్ అన్నా, జీవన ధర్మం అన్నా పూర్తి భావం ఏమిటంటే అల్లాహ్ ఒక్కడేని నమ్మాలి, కేవలం ఆయన్నే ఆరాధించాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమేతంగా దైవ ప్రవక్తలందరినీ విశ్వసించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో దైవ దౌత్యం పరిసమాప్తమైందన్న విషయాన్ని మనసారా అంగీకరించాలి. ఈ విశ్వాసాలతో పాటు ఖురాన్ హదీసుల ప్రకారం సదాచరణను శ్రద్ధగా అవలంబించాలి. ఇదే ఇస్లాం ధర్మం. ఈ ధర్మం తప్ప మరొక ధర్మం ఏది దైవ సమక్షంలో స్వీకారయోగ్యం కాదు. ఈ మార్గాన్ని తప్ప మరొక మార్గాన్ని అవలంబించిన వాడు పరలోకంలో విపులుడవుతాడు, నష్టపోతాడు. వమై యబ్తగ గైరల్ ఇస్లామి దీనన్ ఫలై యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. ఆలీ ఇమ్రాన్ 85. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యం సమస్త మానవులకు వర్తిస్తుంది. ఓ ప్రవక్త, వారితో అనండి, ప్రజలారా, నేను మీ అందరి కోసం పంపబడిన దైవ సందేశహరుణ్ణి. అరాఫ్ 158. సమస్త లోకవాసులకు హెచ్చరించేవానిగా ఉండేందుకు ఈ గీటురాయి అంటే దివ్య ఖురానుని తన దాసునిపై అవతరింపజేసిన వాడు ఎంతో శుభప్రదుడు. అల్ ఫుర్ఖాన్ 1. హదీసులో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నన్ను విశ్వసించకుండా చనిపోయిన ఏ యూదుడైనా క్రైస్తవుడైనా సరే అతను నరకవాసియే. సహీ ముస్లిం. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా చెప్పారు: నేను తెల్లవారి కోసం, నల్లవారి కోసం, అందరి కోసం ప్రవక్తగా పంపబడ్డాను. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సమకాలీన రాజులకు, చక్రవర్తులకు, సర్దారులకు ఉత్తరాలు వ్రాస్తూ ఇస్లాం స్వీకరించమని కోరారు. సహీహైన్ ఇబ్నే కసీర్ ఆధారంగా. వారి పరస్పర విభేదం అంటే ఒకే ధర్మాన్ని అనుసరించేవారు పరస్పరం చేసుకున్న విభేదాలని భావం. ఉదాహరణకు యూదుల్లో పరస్పర విభేదాలు, వాటి మూలంగా ఏర్పడిన వర్గాలు,
అలాగే క్రైస్తవుల్లోని పరస్పర విభేదాలు, వాటి మూలంగా వారిలో ఏర్పడిన వర్గాలు, అదేవిధంగా యూదులకు క్రైస్తవులకు మధ్య గల విభేదాలకు కూడా ఈ ఆయతు వర్తిస్తుంది. ఈ విభేదాల మూలంగానే క్రైస్తవులు యూదులను మీరు అసలు ఏ ధర్మంపైన లేరు అని పరస్పరం తోలనాడుకునేవారు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యానికి, ఈసా అలైహిస్సలాం దైవ దౌత్యానికి సంబంధించిన విభేదాలు కూడా ఇందులో వచ్చేస్తాయి. మరి చూడబోతే వారి విభేదాలకు, ఘర్షణకు ఏదైనా బలమైన ఆధారం ఉందా అంటే అలాంటిది ఏదీ లేదు. కేవలం అసూయ, వైరభావం వల్ల ఈ తగాదాలు వచ్చేవి. అంటే వారు సత్యాన్ని తెలుసుకొని కూడా ప్రాపంచిక స్వప్రయోజనాల కోసం, కుహనా ప్రతిష్టల కోసం తమ పెడసరి ధోరణిపై పాతుకుపోయి ఉండేవారు. కడు శోచనీయమైన విషయం ఏమిటంటే నేటి ముస్లిం విద్వాంసుల్లోని ఒక పెద్ద వర్గం ఇటువంటి స్వార్థపూరిత లక్ష్యాల కోసమే తమ మంకుతనంపై మొండిగా నిలబడి ఉంది. అల్లా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లా వచనాల పట్ల తిరస్కార వైఖరి అంటే భావం ఇస్లాం దైవ సమ్మతమైన ధర్మం అని చాటి చెప్పే వచనాలను త్రోసిపుచ్చడం అన్నమాట. ఇలా త్రోసిపుచ్చే వారి సంగతి అల్లా చూసుకుంటాడు. ఆయత్ నంబర్ 20. فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعني وقل للذين أوتوا الكتاب والأميين أأسلمتم فإن أسلموا فقد اهتدوا وإن تولوا فإنما عليك البلاغ والله بصير بالعباد. ఆయత్ నంబర్ 20. ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవ పడితే నేను నా అనుచరులు దైవ విధేయతకు తల ఒగ్గాము అని ఓ ప్రవక్త వారికి చెప్పేయి. మరి మీరు కూడా దైవాజ్ఞకు తల ఒగ్గుతున్నారా అని గ్రంథబహులను నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారే కనుక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే సందేశాన్ని అందజేయడం వరకే నీ బాధ్యత. అల్లా తన దాసులను చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ నిరక్షరాస్యులంటే అరేబియాకు చెందిన బహుదైవారాధకులన్నమాట. గ్రంథబహులైన యూదులు క్రైస్తవులతో పోల్చుకుంటే వారు దాదాపు అక్షర జ్ఞానం లేనివారే.